ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. కారణం ఏమంటే పరమశివుడు ఉంటాడు కైలాస పర్వతం మీద, కుబేరుడు ఉంటాడు. అందుకే కదా మంగళానికి బీరువాలన్నీ ఉత్తర దిక్కుకి తిప్పి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ఉత్తరం వైపుకి తిరిగింది పవిత్రం. కాశీగంగా కాశీగంగా అంటుంటారు. భారతదేశంలో గంగ ఎన్ని చోట్ల లేదండి? హరిద్వార్లో గంగే, కాశీలో గంగే, ఎన్నో చోట్ల గంగ ఉంది. అన్ని చోట్ల గంగ కన్నా కాశీ గంగ అండి, కాశీ గంగ అండి అంటారు. కాశీ గంగ అని ఎందుకు వచ్చింది? ఒక్కటే కారణం, పైన పుట్టినటువంటి గంగ దక్షిణం వైపుకి ప్రవాహం మొదలుపెట్టింది. ఒక్క కాశీ పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి తన ప్రవాహాన్ని ఉత్తరానికి తిరిగింది. ఉత్తరానికి ఎక్కడ తిరిగిందో ఆ కాశీ పుణ్యక్షేత్రం, ఆ గంగా స్నానం పవిత్రం. ఎందుకో తెలుసా? మనం కూడా దక్షిణామూర్తి వైపుకి తిరిగి ఉత్తరానికి తిరగాలి. మనం కూడా ఉత్తరానికి తిరిగాము అంటే గుర్తు ఏమిటంటే, దక్షిణామూర్తి ముందు కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడంటే తన చిన్ముద్రలోకి లాగేసుకుంటాడు. అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఎవ్వరికీ తెలియదు. శరీరం పడిపోయే ముందు అనుగ్రహించేయచ్చు.